హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్ పచ్చడి తయారీ విధానం చూపిస్తున్నాను. గ్యాస్ మీద ముందుగా నేను అప్పల ముకుడు పెట్టినాను. ఆయిల్ పోస్తున్నాను. చికెన్ ఆయిల్ వీటెక్కింది. చికెన్ ఇప్పుడు ఆయిల్లోకి వేసుకుంటున్నాను. ఆయిల్లో వేసుకున్న తర్వాత ఈ ముక్కలు అనేవి పండుగ అయ్యేలాగా వేయించుకోవాలి. ఇలా అప్పల ముక్కుడులో చికెన్ వేయించడం వల్ల అడుగు అనేది అంటదు. చూడండి, అస్సలు అడుగు అనేది ముక్కుడికి అంటనే అంటదు. ముక్కలు ఇట్లా పట్టవు, మంచిగా పండుగ ఎగుతాయి. బాగుంటుంది ఇలా వేయించుకుంటే. ఇలా పండుగ అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ ముక్కలని. ముక్కలన్నీ ఇలా పండుగ అయ్యాయో ఇలా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, నేను కేజీ చికెన్ ముక్కల్ని ఫ్రై చేశాను. అన్నిటిని పండుగ వేయించాను. లోకి కొంచెం అంత తాలింపు దినుసులు వేస్తున్నాను. ఎల్లిపాయ ముద్ద వేస్తున్నాను. కొత్తిమీర పుదీనా వేస్తున్నా. పసుపు వేస్తున్నా. ఇక్కడంత పసుపు వేస్తున్నా. ఆ తాలింపులోకి అన్నిటినీ కలుపుతున్నాను. ఈ పోపు చల్లారినాక ఈ ఆయిల్లోకి కారం కలపాలి. కారం కలిపిన తర్వాత ఆ ముక్కలు ఇందులోకి వేయాలి. ఈ పోపు వేడి మీద కలుపుకుంటే ఈ పచ్చడి అనేది నల్లగా అవుతుంది. చూడండి, ఆయిల్ చల్లారింది. ఆయిల్ చల్లారినాక కారంలోకి ఎల్లిపాయలు వేసుకొని దీనిని ఎల్లిపాయ కారం అంటారు. ఎల్లిపాయ కారం దంచాను. ముందుగానే మసాలా నూరి పెట్టాను. మెంతులు అన్ని, జీలకర్ర పొడి, మెంతుల పొడి, లవంగాలు, యాలకులు అన్ని పొడి కలిపి నూరి పెట్టాను. చల్లారిన ఆయిల్లోకి ఇప్పుడు నేను ఎల్లిపాయ కారం వేస్తున్నాను. చూడండి, ఎల్లిపాయలు వేసి దంచిన కారాన్ని వేస్తున్నాను చికెన్ పచ్చడికి. మసాలా వేస్తున్నాను. ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కల్ని ఇప్పుడు ఆయిల్లోకి వేస్తున్నాను. వీటన్నిటిని ఇప్పుడు కారం పట్టేలాగా, మసాలా కారం పట్టేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు కారము ముక్కలకి, మసాలా, ఎల్లిపాయ కారం ఈ చికెన్ పచ్చడిలోకి అన్నీ కలిపాను. ఇప్పుడు చికెన్ పచ్చడి తయారైంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్, చికెన్ పచ్చడి తయారయ్యింది.